హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే 24 ఆల్వేస్ రైల్వే ఇంప్రెషన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీ ముందు లైవ్లోకి రావడం జరిగిందన్నమాట. ఇది రావడంతోనే ప్రత్యేకమైన వీడియో అయితే మీ ముందుకు వస్తున్నాను. ఐటీ చేసిన తర్వాత రైల్వేలో సీసీ ఏ విధంగా చేయాలి, మరి సీసీ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి అని మనతో మాట్లాడడానికి అఖిల్ అయితే మన స్టూడియోకి అయితే రావడం జరిగింది. సార్ ప్రజెంట్ సింగరాజ్ జోన్లోని గుంతకల్ డివిజన్లో గుత్తి డీజిల్ డిపో షెడ్లో అప్రెంటిస్గా చేస్తున్నాడు. సో సీసీ అయితే సెలెక్ట్ అయ్యి సీసీ అప్రెంటిస్ చేస్తున్నాడు. సో సీసీ చేయడం వల్ల కలిగే లాభాల గురించి మనం ఈ విధంగా తను ఉద్యోగం రైల్వేలు సాధించిన లక్ష్యంతో మరి ముందుకెళ్తున్నాడు. సీసీఐ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సీసీఐలో ఎన్ని ట్రేడ్స్ ఉంటాయి, ఏ విధంగా చేయాలని పూర్తి వివరాలు అయితే మనం అఖిల్తో మాట్లాడి ఈ వీడియోలో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా మోస్ట్ వాంటెడ్ వీడియో, చాలా మంది అడుగుతున్నారు సీసీఐ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. సో ఈ వీడియోలో మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అఖిల్ మనకైతే చెప్పబోతున్నారు. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ అఖిల్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే గుత్తిలో వర్క్ చేస్తున్నా కూడా వీడియో చేయాలన్నా సీసీఐ గురించి చాలా మంది కామెంట్ సెక్షన్లు నేను చూశాను. సో వాళ్ళందరికీ ఒక వివరణ ఇవ్వాలన్నా నేను ఎలా సెలెక్ట్ అయ్యానని చాలా ముందు చూపుతోని మంచి మనసుతోని మన స్టూడియోకి అయితే రావడం జరిగింది. సో మీ అందరి తరపున నా తరపున ప్రత్యేకంగా అఖిల్కి అయితే ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజులల్లో ఇంత ఒక మంచి తోటి వారికి సాయం చేయాలని ఒక మంచి ఆలోచన ఉండడమే గొప్పదనమాట. సో అలాంటి గొప్ప మనసుతోని గుత్తిలో వర్క్ చేస్తూ కూడా మన స్టూడియోకి అయితే రావడం, మీ అందరికీ ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నందుకు నిజంగా అఖిల్కి అయితే మనం స్పెషల్ థ్యాంక్స్ మీ తరఫున తెలియజేస్తున్నాను. సో సీసీఐ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అఖిల్ అయితే తెలియజేస్తాడు. సో అఖిల్ 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యిండు, తర్వాత ఐటీ ఎప్పుడు చేసాడు, ఐటీ చేసిన తర్వాత సీసీఐ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ప్రజెంట్ ఎలా గుత్తిలో సీసీఐ అప్రెంటిస్ చేస్తున్నాడు, తర్వాత తన భవిష్యత్ ప్రణాళిక ఏంటిది, చిన్న వయసులోనే రైల్వే జాబ్ సాధించిన ఒక ఆశతో ముందుకెళ్తున్న అఖిల్తోని ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం అనమాట. ఇది మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే మంచి ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐటీ చేసిన ప్రతి ఒక్క రైల్వే గ్రూప్లో కూడా, ఐటీ చేసిన ప్రతి ఒక్క మిత్రుని గ్రూప్లో కూడా మీరు ఈ వీడియో షేర్ చేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో లేట్ చేయకుండా అఖిల్, సో ఎప్పుడు 10th క్లాస్ అయిపోయింది? అది 10th క్లాస్ వచ్చేసి 2017లో అయిపోయింది అన్న. సో మరి 10th తర్వాత ఐటీ ఎందుకు చేయాలనుకున్నావు? 10th తర్వాత యాక్చువల్లీ నేను అసిస్టెంట్ లోకో పైలట్ అనే డ్రీమ్ ఉండే అన్న నాకు. రైట్, ఓకే. తర్వాత అసిస్టెంట్ ఆ ఉద్దేశం మీద ఫస్ట్ డిప్లొమా చేశాను అన్న. ఓకే. డిప్లొమా చేసిన తర్వాత మళ్ళీ వేరే అన్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఒకవేళ ఐటీ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఐటీ చేస్తే అప్రెంటిస్ చేస్తే ఇక సీసీఓ కోటా ద్వారా తొందరగా జాబ్ కొట్టొచ్చు, అట్లా ఆ ఉద్దేశం మీదే మళ్ళీ తర్వాత డిప్లొమా అయిపోగానే బీటెక్ జాయిన్ కాకుండా మళ్ళీ నేను ఐటీ చేయడం జరిగిందన్న. ఓకే. ఐటీ చేసిన తర్వాత 1 year విత్ ఇన్ 1 year గ్యాప్లోనే అప్రెంటిస్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ అప్రెంటిస్ నోటిఫికేషన్లో 2022లో వచ్చింది. 22 నుంచి ఆ 1 year ప్రాసెస్ జరిగాక మొన్న 2024 జనవరిలో నేను జాయిన్ అవ్వడం జరిగిందన్న. రైట్. మరి మీ ఐటీ అయిపోయిన తర్వాత మరి సింగరాజ్ జోన్కి అప్లై చేసారా? అప్రెంటిస్ కోసం వేరే జోన్ కూడా అప్లై చేశారా? అప్పటి వరకు వేరే జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్కు అప్లికేషన్ పడింది, కానీ నేను అప్పుడు అప్లై చేసుకోలే అన్న. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుందని అప్లై చేసుకోలే. మన జోన్ పడ్డప్పుడు అప్లై చేసుకున్నా అని చెప్పి సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్లై చేశాను. రైట్, అప్లై చేసుకున్నారు. సో అప్లై చేసుకున్నప్పుడు మరి మీకు నమ్మకం ఉన్నదా నాకు అప్రెంటిస్ వస్తుంది అని నమ్మకం ఉండదా? మీ కట్ ఆఫ్ మీ 10th క్లాస్ మార్క్స్ ఎన్ని, మీకు ఐటీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? అయితే నేను వేరే అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళ కట్ ఆఫ్ వాళ్ళ జీపీఏ టాలీ చేసాను. మన ఛానల్లో కూడా ఇంతకుముందు ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూసాను, మధుకత్వం చేసాము, ఆ వీడియో ఉంటుంది. ఎంత చూసా అని చెప్పి అట్లా అంటే కట్ ఆఫ్ నా కట్ ఆఫ్ కి ఖచ్చితంగా వస్తుంది అనే ఉద్దేశం మీదనే అప్లై చేయడం జరిగిందన్న. ఓకే. సో మరి ఫస్ట్ లిస్ట్ లో వచ్చిందా మీకు, సెకండ్ లిస్ట్ లో వచ్చిందా? నాకు ఫస్ట్ లిస్ట్ లో రాలే అన్న, సెకండ్ లిస్ట్ లో నేమ్ వచ్చింది. సెకండ్ లిస్ట్ లో నేమ్ వచ్చింది. సో మరి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ చూసారు, అదే ఎలా జరిగింది ఒకసారి చెప్పండి. నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చి మనకు మెయిల్కి వస్తాయన్న, ఆ డేట్ మెయిల్కి మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పి ఆ మెయిల్కి సికింద్రాబాద్ సంచల్ భవన్లో జరుగుతుంది. ఓకే. అందులో మనకు 10th మెమో, ఐటీఐ మెమో, మన ఓబీసీ అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇవన్నీ మన ఒక జిరాక్స్ సెట్ ప్లస్ అలాగే ఒరిజినల్ సెట్ తీసుకెళ్ళాలన్న. ఓకే. తీసుకెళ్ళిన తర్వాత మనకు కాల్ లెటర్ ఇస్తాడు, మళ్ళీ అలాగే దాంతో పాటు ఒక మెడికల్ సర్టిఫికేట్ ఇస్తాడన్న. ఓకే. అంటే మనకు మెయిల్గా మెడికల్ పంపించడం జరుగుతుంది. అది మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మనం సైన్ తీసుకొని వెళ్ళాలి. సరే. సో అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మరి ఎన్ని రోజులకి మీరు సెలెక్ట్ అయినట్టు మీకు రైల్వే నుంచి వచ్చింది? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినాక 1 month పడుతుందన్న. 1 month లో మనకు డివిజన్ అలర్ట్ చేస్తారన్న. ఓకే, డివిజన్ అలర్ట్ అయింది. మరి మీరు ప్రజెంట్ లో కాజుపేట దగ్గరలో ఉన్నారు, మీ స్వస్థలము చిన్నపెండ్యాల. మరి గుత్తిలో చేయడానికి అంటే మీరు ప్రియారిటీ అక్కడ ఇచ్చారా? మీకు ఎందుకు గుత్తి డివిజన్ అలర్ట్, గుత్తి లోకల్ షెడ్ ఎందుకు అలర్ట్ అయింది మీకు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజీపేట, సికింద్రాబాద్, కాజీపేట, సికింద్రాబాద్, విజయవాడ ఇవన్నీ పెట్టాను. లాస్ట్ ఆప్షన్ లో గుత్తి అంటే మన సికింద్రాబాద్ జోన్ లో ఏదైనా కానీ పెట్టేసానన్న. ఓకే. సికింద్రాబాద్ జోన్ ఎక్కడ వచ్చినా ఏం కాదని చెప్పి
పెట్టాను. అంటే ఆప్షన్ ప్రియారిటీ అడిగారు మిమ్మల్ని? ఆప్షన్ ప్రియారిటీ అడిగాడు అన్న. ఓకే, సెకండ్ టైం 2 సార్లు అడిగాడు. రైట్. సో మరి అక్కడికి అంత దూరం వెళ్ళి చెయ్యాలి అని అనిపించిందా, లేదు ఎంత దూరమైనా వెళ్ళి రైల్వేలో జాబ్ సాధించాలంటే అప్రెంటిస్ చేయాలనుకున్నారా? అయితే ఆల్ ఇండియా లెవెల్లో మన ఛానల్లో చూసినప్పుడు ఆల్ ఇండియా లెవెల్ ఎక్కడ చేసినా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి నేను ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ ఇద్దరు స్టేట్స్ అయినా కూడా ఈ సీసీఏ చేయాలి, ఖచ్చితంగా సీసీఏ కంప్లీట్ చేయాలి, 1 year కోర్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తే మనకు త్వరగా వస్తుంది జాబ్ అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళాలని సిద్ధమని వెళ్ళాను. ఎందుకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చావు సీసీఏ చేయాలని? నీకు ఎందుకు బాగా రైల్వేలో జాబ్ సాధించాలని ఎందుకు నీకు అనిపించింది? అంటే ఈ సీసీఐ అనేది ఒక మన 20% రిజర్వేషన్ ఉంటుందన్న, వేరే సెంట్రల్ గవర్నమెంట్ దేనిలో లేదు. రైట్. అంటే గ్రూప్ డి నోటిఫికేషన్ లో ఎస్పెషల్లీ, సో గ్రూప్ డి నోటిఫికేషన్ లో 2019 నోటిఫికేషన్ కనుక మీరు చూసుకుంటే గ్రూప్ డిలో 20% పోస్టులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రూప్ డి పోస్టులు ఉంటే అందులో మనకి 20 పోస్టులు సీసీఐ చేసిన వాళ్ళకే కేటాయించడం జరిగింది. సో అలాంటి ఒక మంచి అవకాశము సీసీఐ చేస్తే ఉంటుంది. సో అలా అవకాశం ఉంది అని తెలుసుకొని ముందు జాగ్రత్తగా అఖిల్ అయితే ప్రజెంట్ సీసీఐ చేస్తున్నాడు. సో అతనికి డిప్లొమా ఉంది, ఐటీఐ ఉంది, ఇప్పుడు రాబోయే ఏఎల్పి నోటిఫికేషన్ ఎలిజిబుల్ అయిపోయాడు, అప్లై చేశాడు, నెక్స్ట్ టెక్నీషియన్ కూడా ఎలిజిబుల్ అవుతాడు. సో ఏంటంటే అడిషనల్ క్వాలిఫికేషన్ సీసీఏ ఉంటే ఈజీగా జనరల్ క్యాండిడేట్తో పోల్చుకుంటే తొందరగా జాబ్ వస్తుంది అని ఒక ముందు చెప్తూనైతే అఖిల్ అయితే చేస్తున్నాడని మనకైతే చెప్పడం జరుగుతుంది. సో మరి సీసీఏ చేస్తున్నప్పుడు ఎలాంటి మీకు ఫెసిలిటీస్ కల్పిస్తుంది రైల్వే? మాకు ఫెసిలిటీస్ అంటే మనకు క్వార్టర్స్ అనేది ఏముండదు, ఓన్లీ స్టైఫండ్ వస్తుంది. స్టైఫండ్ వచ్చేసి 7,700 వస్తుంది. ఓన్లీ డీజిల్ మేకన్ 1 year ట్రేడ్కి 7,700 వస్తుంది. వేరే ట్రేడ్ వాళ్ళకి 8,000 వస్తుంది. అంటే ట్రేడ్ని బట్టి కూడా స్టైఫండ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి రూమ్ అలాట్మెంట్ అయితే ఉండదు, క్వార్టర్స్ అయితే అలాట్ చేయరు. సో మరి రోజు ఈ అప్రెంటిస్ చేస్తున్నప్పుడు డీజిల్ లోకో షెడ్ అన్నావు, సో మొత్తం ఇంజన్లు ఉంటాయి, డీజిల్ ఇంజన్లు ఉంటాయి, ఎన్ని గంటల వర్క్ చేస్తున్నారు? సో వర్క్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది అంటే మొత్తం సౌండ్లు బాగా వస్తాయి, డీజిల్ షెడ్ అంటేనే సౌండ్ బాగా వస్తుంది. సో వర్క్ చేసినప్పుడు కూడా అబ్బా ఎప్పుడన్నా నీరసంగా అనిపించిందా, ఇంత వర్క్ సౌండ్ ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా, లేకపోతే ఎన్ని గంటలు వర్క్ చేయడం జరుగుతుంది? సో అక్కడ మీకు చేపించే వాళ్ళు ఏమైనా మిమ్మల్ని వర్క్ విధంగా ప్రెజర్ పెడుతున్నారా? మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా? అంటే మన వర్క్ వచ్చేసి 8 hours అన్న, ఎంప్లాయీస్ లాగానే వర్క్ 8 hours. అప్రెంటిస్ వాళ్ళకి ఏంటంటే 8 hours డ్యూటీ, జనరల్ నైట్ షిఫ్ట్స్ ఉండయి, మనకు నైట్ రావడం ఉండదు, అంత ఇబ్బంది ఏం పెట్టరు. మనకు సౌండ్ అనేది మనకు అలవాటు అయిపోద్ది అన్న, 4 days అయితే అలవాటు అయిపోద్ది. టెక్నీషియన్లు కూడా మనకు వచ్చేసి అలా సేఫ్టీస్ కూడా చెప్తా ఉంటారు. మనకు హెవీ వర్క్ ఏమి ఇయ్యరు. వాళ్ళతో పాటు మనకు టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడము, దాని ఇంజన్ స్పైర్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, మనం చేసే వర్క్ ఏంది, అది ఎలా చేయాలి అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడము, అంత హెవీ ఏం వర్క్ ఇయ్యరు. 8 hours మన రెగ్యులర్ అవర్స్ 8 hours డ్యూటీ అంతే అన్న. ఓకే. సో అంటే 8 hours డ్యూటీ చేసిన తర్వాత మరి రూమ్కి వెళ్ళిన తర్వాత నీ భవిష్యత్ ప్లాన్ కోసం, అంటే ఏదైతే చిన్న వయసులో జాబ్ సాధించాలనే లక్ష్యం ఉంది కదా, సో మరి ఇప్పటి నుంచే కాంపిటేటివ్ సంబంధించిన బుక్స్ తీసుకొని చదువుతున్నావా? రైల్వే సిలబస్ అనేది ఉంటుంది కదా మన మామూలుగా, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్. సో ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది? డైలీ ఎన్ని గంటలు చదువుతున్నావు ఇప్పటి నుంచే? అవునండి. అయితే మాకు అదృష్టం ఏంటంటే అక్కడ డీజిల్ లోకో షెడ్లో, గుత్తి డీజిల్ లోకో షెడ్లో మా టెక్నీషియన్ సార్ వాళ్ళు, మా జేఈ సార్ వారు, ఎస్ఎస్సి సార్ వాళ్ళు, డిఆర్ఎం సార్ వీళ్ళంతా చేసి మేము పోగానే మాకు ఏఎల్పి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ ఏఎల్పి నోటిఫికేషన్ వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని పిల్లలకు కొన్ని క్లాసెస్ అలా ఎక్స్పీరియన్స్ ఉన్న సార్లు వాళ్ళందరినీ ఒక బయట ఫ్యాకల్టీ తీసుకొచ్చి మాకు ఒక రూమ్, ఒక ఆడిటోరియం అప్లై చేసి, ఆ ఆడిటోరియం అలర్ట్ చేసి మాకు అక్కడ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది రోజు. ప్రతి అర్థమెటిక్, రీజనింగ్, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు మాకు ఫ్యాకల్టీతోని మాకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. అంటే అప్రెంటిస్ చేస్తున్న వాళ్ళకి అక్కడ ఉన్న అధికారుల యొక్క ప్రోత్సాహంతో క్లాసెస్ కూడా కొన్ని సెంటర్లో, అన్ని సెంటర్లో ఇస్తారని గ్యారంటీ లేదు, బట్ అక్కడ ఉన్న ఆఫీసర్ల యొక్క మంచి మనసుతోని వీళ్ళకైతే అక్కడ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అర్థమెటిక్, రీజనింగ్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు. సో చాలా అదృష్టవంతుని అఖిల్ నిజంగా. ఎందుకంటే చాలా మంది ఏజ్ అంటే ఆల్మోస్ట్ 25+ తర్వాత రైల్వే జాబ్ సాధిస్తున్నారు. కొద్ది మంది 25 బిలో జాబ్ సాధిస్తున్నారు, అది కూడా ఐటీఐతోని, డిప్లొమా, టెక్నికల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే. సో నువ్వు కూడా ఖచ్చితంగా ఎర్లీగానే జాబ్ సాధిస్తానే నమ్మకం ఉంది. సో మరి కంప్లీట్గా సీసీఏ గురించి అయితే ప్రాసెస్ చాలా చక్కగా వివరించావు. సో మరి సీసీఏ చేసిన తర్వాత నెక్స్ట్ నీ టార్గెట్ ఇప్పుడు ఏఎల్పి జాబ్ సాధించాలని ఉందా, లేదా గ్రూప్ డిలో పాయింట్స్మెన్ కానీ హెల్పర్ కానీ అటు వెళ్ళాలని అనుకుందా? ఎందుకంటే గ్రూప్ డిలో సపరేట్ కోటా ఉంటుంది. అదేవిధంగా ఏఎల్పికి వచ్చేసి మీకు సీసీ చేసిన వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ మాత్రమే ఉంటుంది. సో సపరేట్ కోటా అంటే ఏముండదు. సో ఓన్లీ గ్రూప్ డీలో మాత్రమే సపరేట్ కోటా ఉంటుంది సీసీఏ. ఈ ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది. సో మరి నీ టార్గెట్ ఏఎల్పి జాబ్ సాధించడమా, గ్రూప్ డీలో ద బెస్ట్ జాబ్ సాధించడమా?
నా టార్గెట్ అనేది ఇంటూ ద రైల్వేస్, అంటే నా టార్గెట్ ఇంటూ ద రైల్వేస్ పోవాలనే నేను సీసీఏ ఎంచుకున్నాను. అందులో రైల్వేస్లో గ్రూప్ డి అయినా ఐఎల్పి అయినా టెక్నీషియన్ అయినా ఇది రైల్వేలో ఎంటర్ కావాలంతే అని చెప్పి అనుకుంటున్నాను. అంటే నీకు డిప్లొమా కూడా చేసావు, సో డిప్లొమా మెకానికల్ చేసావు కాబట్టి నువ్వు జేఈ కూడా ఎలిజిబిలిటీ అవుతావు. సో జేఈ కూడా ఎలిజిబిలిటీ అవుతావు. సో కంబైన్గా అంటే 3 రకాల జాబ్లకి అయితే కంప్లీట్ నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్. గ్రూప్ డి రాయొచ్చు, ఐటీఐ ఉంది, టెక్నీషియన్ వెళ్ళిపోవచ్చు, ఏఎల్పి అండ్ డిప్లొమా ఉంది కాబట్టి జేఈ. సో మరి ఈ 3 జాబులు దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది డైలీ ఎన్ని గంటలు చదువుతున్నావు? ఇప్పుడు ఆల్రెడీ క్లాసెస్ ఇస్తుంటారు కదా, సో నీ యొక్క పర్సనల్ స్టడీ రోజు ఎన్ని గంటలు చదువుతున్నావు? నా పర్సనల్ స్టడీస్ వచ్చేసి నేను మార్నింగ్ 8కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు 5:30, 6 అవుతుందన్న. ఓకే. ఫ్రెష్ అప్ అయ్యాక ఒక క్లాస్కి వెళ్ళి వస్తాను, 2 hours క్లాస్ ఉంటుంది. క్లాస్కి వెళ్ళి వచ్చాక ఫోన్లో మామూలుగా ఫోన్లో ఒక 1 hour ఫోన్లోనే క్లాసులు ఒకటి నేను వేరే యాప్ తీసుకొని జరిగింది, యాప్తో ఫాలో అవుతాను. 1-2 hours చేస్తాను అంతే. మార్నింగ్ ఒక 1 hour 6 నుంచి ఒక 7 మధ్యలో 1 hour అట్లా రివిజన్ చేసుకుంటున్నాను. అంటే కరెంట్ అఫైర్స్ అయినా కానీ జీకే అయినా కానీ మన ఫోన్లో వచ్చినప్పుడు చేసి నోట్ చేసుకుంటాను. రైట్. అంటే ఒక ప్రణాళికబద్ధంగా ముందు చూపుతోనే చిన్న వయసులో రైల్వే జాబ్ సాధించాలి. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా రైల్వే జాబ్ సాధించారు చిన్న వయసులోనే. ఒక సంకల్పంతో ముందుకెళ్తున్న అఖిలైతే మనతోని తన యొక్క సీసీఏ యొక్క గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నా అనేది కూడా మనకైతే మీకు వీడియో రూపంలో అయితే తన యొక్క ముందు చూపును మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే సీసీఏ రైల్వేలు చేసే ఎంత ప్రాముఖ్యత అనేది నేను గతంలో చాలా వీడియో అయితే చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా సీసీఏ గురించి, ఐటీ ఎందుకు చేయాలనేది గురించి చాలా వీడియోలు చేస్తున్నాను. దానికి మంచి రెస్పాన్స్ ఉంది. అక్కడ కామెంట్ సెక్షన్లో అడిగారు, యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో అడిగారు. కాబట్టి స్పెషల్గా మనకు అఖిల్ అయితే మన గుత్తి డివిజన్లో గుత్తి లోకేషన్ నుంచి అయితే ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా మీకోసం అయితే వీడియో చేశారనమాట. సో వీడియో ఎలా ఉంది, మీకు ఇంకేమైనా సీసీఏ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మేము దాని గురించి నెక్స్ట్ వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. సో సీసీఏ అనేది కంప్లీట్ ఒక మంచి కోర్స్ అనమాట. రైల్వేలో చేస్తేనే ఎస్పెషల్ రైల్వే ఉద్యోగాల్లో ఎలిజిబిలిటీ అవుతారు. కొంతమంది రైల్వే కాకుండా మేము బయట చేసాము, సీసీఏ అప్రెంటిస్ బయట చేసాము, దానికి రైల్వేలో మేము ఎలిజిబిలిటీ అవుతామంటే మీ క్వాలిఫికేషన్ ఆధారంగా ఎలిజిబిలిటీ అవుతారు. కానీ రైల్వేలో చేస్తే గ్రూప్ డి సీసీఏకి 20% కోటా వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు. సో బయట అప్రెంటిస్ చేసిన వాళ్ళు మీకు నార్మల్ మీ క్వాలిఫికేషన్ ప్రకారం ఎలిజిబిలిటీ అవుతారు. స్పెషల్ కోటాకి అయితే ఎలిజిబుల్ గారు. రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళే స్పెషల్ 20% కోటాకి ఎలిజిబిలిటీ అవుతారు. సో అది చెప్పాలనుకున్నాను ఈ వీడియో ద్వారా. చాలామంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. సో మరి ఈ వీడియో ఎలా ఉందనేది మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా మరి అఖిల్ యొక్క మాటలు మీకు నచ్చాయా లేదా అనేది కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంకా అఖిల్ ద్వారా మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసినప్పుడు ఇంకా అంటే సీసీ కంప్లీట్ అయిన తర్వాత సరే ప్రజెంట్ గుత్తి డీజిల్ లొకేషన్లో అయితే ప్రజెంట్ సీసీ చేస్తున్నాడు. సో కంప్లీట్ అయిన తర్వాత తన యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి కూడా మనం అఖిల్తో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో రైల్వే జాబ్ సాధించిన తర్వాత కూడా మళ్ళీ మన స్టూడియోకి వచ్చి తన యొక్క సక్సెస్ స్టోరీని కూడా మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో మనకు సపోర్ట్ చేసినందుకు అఖిల్కు నిజంగా మీ అందరికీ మంచి విషయాలు ఈ వీడియో రూపంలో తెలియజేసినందుకు అఖిల్కు మీరు కూడా తప్పకుండా అప్రిషియేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చాడు. గుత్తి నుంచి ఇక్కడికి గుంతకల్ డివిజన్ నుంచి ఇక్కడికి కాజ్పేటకు వచ్చి వీడియో చేయడం అంటే అంత మామూలు విషయం కాదు. అక్కడ లీవ్ తీసుకొని స్పెషల్ పర్మిషన్ మీద ఇక్కడికి వచ్చి మనకు మీకోసం ఎంతోమందికి ఉపయోగపడాలని ఒక కాన్సెప్ట్తోని చేద్దామన్న సీసీఏ గురించి చాలామంది అడుగుతున్నారని నాతో అప్రోచ్ అవ్వడం నిజంగా ఒక మంచి కాన్సెప్ట్తో వీడియో చేశాము. సో మరి వీడియోని తప్పకుండా మీరు ఐటీ చేసిన ప్రతి ఒక్కరు కావచ్చు, సీసీ చేసిన ప్రతి ఒక్కరు కావచ్చు, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి. రైల్వేలో అప్రెంటిస్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది మనకు పూర్తి వివరాలు అయితే అఖిల్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి సో వీడియోకు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి నుంచి రెగ్యులర్ అప్డేట్స్ అనేది మన ఛానల్ వస్తాయి. కాబట్టి వీడియోని అయితే మిస్ చేయకుండా తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. థ్యాంక్ యూ అన్న. సో చాలా ధన్యవాదాలు అన్నమాట వీడియో కోసం నువ్వు అంత దూరం నుంచి వచ్చావు. సో ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు థ్యాంక్ యూ అన్న. రైట్.